యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో ఒక అయ్యప్ప స్వామి పాట పాడుకుంటున్నాం. మనం చాలా చక్కని పాట అండి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో మ్యూజిక్ లెసన్స్ అంటే పాఠాలు కావాలంటే అది A to Z అని నేను ప్రతిదీ చెప్తాను. A to Z అంటే పక్కా క్లాసికల్ చెప్తాను, లైట్ మ్యూజిక్, మరి ఫోక్ మ్యూజిక్, మరి మూవీ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విత్ స్వరం. అది మన స్పెషల్. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ చూసేటువంటి అభిమానులు ఉన్నారు కదా, ఒక 60-70 మంది నేర్చుకుంటున్నారండి మన దగ్గర. మరి పుస్తకాల విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ బుక్స్ ఎవరికైనా కావాల్సి వస్తే మీకు, అలాగే మరి ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప. చిత్రం అయ్యప్ప స్వామి జన్మరహస్యం. ఇది ఆదిత్య భక్తి వాళ్ళు ప్రజెంట్ చేశారన్నమాట. ఇది సంగీతం KV మహాదేవన్ గారు, పాడినవారు KJ యేసుదాస్ గారు. యేసుదాస్ గారిది ఇది ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఇది ఒక గాత్రం అనమాట. ఆ గమకాల జిరుగులు మీరు వింటూనే ఉంటారు. అదొక స్పెషల్. రాగం శుద్ధ సావేరి రాగము. ఈ శుద్ధ సావేరి రాగం జన్య రాగము, ఉపాంగ రాగము. దీనికి ఇంకొక పేరు దేవక్రియ అని కూడా ఉందన్నమాట. మరి ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ పదస సదాప మరిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిమ అంటే అక్కడ గా తీసేసాం, పదస అంటే నీ తీసాం, గాని అనే 2 స్వరాల ఆరోహణలు తీసాం. అవరోహణలో నీగా. ఏది ఏమైనప్పటికీ 7 స్వరంలో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి అనమాట. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ కలపలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే అది తాళం అనమాట. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. మరి తాళం వేసేటప్పుడు నంబర్లతో ఎవరు తాళం వేరు తెలుసుకుంటాకేస్తారు. ఇది చూడండి, ఇక్కడ కీట తక్క 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 4:30 శృతి. నేను కూడా 4:30 శృతిలో పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని, ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది వదిలేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ సావేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మ పద సా సాధా ప మరి సా, సరి మ పద సా సాధా ప మరి సా. లో పిచ్చిలో సాధా సా దైవతవరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై కరుణ కురియవేళ, వెలుగు వైపు నాకు వేగమే చూపించుము త్రోవా. వెలుగు వైపు నాకు వేగమే చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. సిరుల నెన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. సిరుల నెన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా, ముక్తి పొందనెంచి చేయి చాచనయ్యా. శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా, శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. లాస్ట్ చరణం, మూడో చరణం నాకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. కనులలోన నీవే వెలుగు నింపుమయ్యా, మనసులోన నీవే కొలువు దీరుమయ్యా. మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా, మధుర సుస్వరాల సుధలు కురియుమయ్యా. జీవులల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా, జీవులల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్యా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. ఏం పాట అండి, ఎలా పాడారు యేసుదాస్ గారు. పాడేవాళ్ళకి మనకే ఎంత ఉత్సాహం ఉంటే ఆయన మరి ఇంకెంత ఉత్సాహంతో పాడారో మహానుభావులు. వాళ్ళ కాలంలో మనం పుట్టడం మన అదృష్టం అనమాట. అయ్యప్ప స్వామి పాటలు కూడా నేను 30 సంవత్సరాల
క్రితం విజయనగరంలో సంగీతం నేర్చుకునేటప్పుడు అప్పుడు భజనలకు వెళ్ళి ఈ పాటలే నేను పాడుతూ ఉండేవాడిని అనమాట. నన్ను పాటల కోసం తీసుకెళ్లేవాళ్ళు. అట్లాగే అక్కడ సుబ్రహ్మణ్యం విలాస్ అని ఒక బ్రాహ్మణ హోటల్ ఉంది. ఆ గురువు గారిని పూజకి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. చాలా హ్యాపీ. అయ్యప్ప స్వామి పాటలు కూడా మనం ఎక్కువ ఇద్దాం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా టైం అంతా దీనికే సరిపోతుందండి. పాటలు స్వరాలు రాయడానికి, మరి వాటిని ఫేర్ చేయడానికి ఒక్కొక్క పాటకు వారం రోజులు సరిపోతుంది అనమాట. దయచేసి మీలో ఎవరికైనా సరే నన్ను ఆర్థికంగా మరి ఆదరించాలంటే నా ఫోన్పే నెంబరు, జీపే నెంబర్ ఇస్తున్నాను. 8985417356 ఈ నంబర్కి మీకు తోచిన సహాయం చేస్తే చాలా సంతోషపడతాను. సంసారానికి ఉపయోగపడతాయి అనమాట. చాలా చాలా ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే వి వాచస్పతి.